భవన్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. తేజస్వి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు స్పందించలేదని, దద్దమ్మలని దుయ్యబట్టారు. ఇక రాష్ట్రంలో చండాలమైన సర్కార్ నడుస్తోందని ధ్వజమెత్తారు. రైటిక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్, శ్వేత, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభలో ముగింపు సభలో కేసీఆర్ పాల్గొనడం జరిగింది. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన ఈ సభలో ఈ దాంట్లో కూడా కొంత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల మీద కూడా ఏదైతే తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం, అది ఏదైతే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఉన్నాడో తను ఓ విధవ అంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్ పోల్చి మాట్లాడడం కొంత ఆసక్తికర అని కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఘాటు విమర్శల పైన కొంత ప్రస్తుత రాజకీయాలు చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో తేజస్వి సూర్య అంతలా మాట్లాడినప్పుడు అక్కడ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి 16 ఎంపీలు ఏం పీకుతున్నారు అనే అంశం కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా ఏదైతే సిఆర్ పాటిల్ కాళేశ్వరం మీద మాట్లాడితే ఎంపీలు ఎవరు కూడా స్పందించడం లేదని కొంత మండిపడినట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో చండాలమైన ప్రభుత్వ పాలన కొనసాగుతుందని కేసీఆర్ తప్పుపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ పాలన కొనసాగిస్తుంది తప్ప ప్రజల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి అంటూ కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి కొన్ని అభివృద్ధికి సంబంధించి, ముఖ్యంగా నీళ్లకు సంబంధించి ఏదైతే కృష్ణా గోదావరి ప్రాజెక్టుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్లు ఖర్చు చేశామని, ఆ ప్రాజెక్టుల ద్వారా, ఆ నీళ్ళ ద్వారా ప్రజలకి ఇటు రైతులకి చాలా వరకు కూడా ఆసరా అయింది. ఆ నీళ్ళకు సంబంధించి రైతులు అటు పంటలు పండించుకున్నారు, ఇటు ప్రజలకు నీళ్ళు అందించే ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వృధా కాలయాపన చేస్తుంది తప్ప వాళ్ళ ఎట్లాంటి ప్రజలకి అవసరమయ్యేటటువంటి పనులు ఏవి కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదంటూ కూడా ఈ ప్రభుత్వం మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఇవాళ 16 మంది ఎంపీలు ఉన్నారు కేంద్రంలో. ఏదైతే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎవరైతే చేశారో తన కామెంట్స్ ని ఎవరు కూడా తప్పు పట్టలేదు, తనకి మీద నిరసనగా ఖండించలేదు అంటూ కూడా తెలంగాణకి ఏం పీకడ అనుకున్నారు 8 మంది ఎంపీలు అంటూ కూడా ఇటు కేసీఆర్ తెలంగాణ భవన్లో ఇటు మాట్లాడినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు. సో ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ ఖజానా అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అంటూ కూడా ఆ ప్రభుత్వ పాలన కూడా కొంత తప్పు పట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. దాంతోపాటు ఇవాళ ఏదైతే ప్రభుత్వం పదే చెప్తా ఉందో ఫ్రీ బస్సుకు సంబంధించి కూడా ఆ విషయంలో కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఫ్రీ బస్సు ఎందుకు తీసుకురావడం జరిగింది, దాని మీద ఇవాళ ఇంత ఇబ్బంది జరుగుతూ ఉన్నా దాని మీద ఎట్లాంటి పట్టింపు లేదు ప్రభుత్వానికి అంటూ కూడా మాట్లాడారు. ఏదైతే ఇటు ఇవాళ ఆర్టీసీ కండక్టర్లకు, ఆర్టీసీ ఉద్యోగులకి ఎవరికైతే వేతనాలు పెంచుతామని చెప్పి ఇచ్చారో అవి వెంటనే అమలు చేయాలి. ఏదో ధర్నాలు, నిరసనలు చేస్తూ ఉన్నప్పుడు సో ఏదో దాని మీద మాట్లాడి వదిలేస్తే కాదు, సో ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి అని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇటు ఇప్పుడు కూడా ఈ ఏదైతే తెలంగాణ భవన్ వేదిక కేసీఆర్ మాట్లాడిన దాంట్లో కూడా రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా తీసుకోలేదు. ఇదే రాష్ట్రం అంతటా కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది. కేసీఆర్ ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఎందుకు ఎత్తట్లేదు అనే చర్చ నడుస్తూ ఉంది. అటు అసెంబ్లీకి అటెండ్ కాలేదు,
ఇటు బహిరంగ సభల్లో కూడా ఎక్కడ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రస్తావన ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి తీసుకురాలేదు. మరి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి పేరు తీయకపోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది కూడా కొంత చర్చ నడుస్తూ ఉన్నది. సో ముఖ్యమంత్రి పేరు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు తీసి మాట్లాడు, ఏం అడ్డొస్తా ఉంది కేసీఆర్కు అనే చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వీళ్ళు మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే కావాల్సుకొని పని కట్టుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి కాంతి అయింది అన్ని తప్పుగా చిత్రీకరిస్తూ ఉన్నారు అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ మాట. ఇటు బీఆర్ఎస్ మాత్రం ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది ప్రజలకు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తానికి కేసీఆర్ ఇక ప్రజల్లోకి ఉండబోతున్నారు అనేది చర్చ నడుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జగిత్యాల సభ జరిగింది. సభ జరిగిన వెంబటే వాళ్ళ ఏదైతే రజతోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ఏప్రిల్ 27కి సంబంధించి పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లలో కేసీఆర్ పాల్గొనడం, అంటే తరచూ ప్రోగ్రామ్స్కి కేసీఆర్ పాల్గొంటాడు అనేది ఈ చర్చ నడుస్తూ ఉన్నది దీనికి సంబంధించి. ఎందుకంటే కేసీఆర్ చాలా అంటే 2 సంవత్సరాల వరకు కూడా ఇప్పటివరకు ఎప్పుడు కూడా ప్రజల్లో కనిపించలేదు. అప్పుడప్పుడు ఏదో కొన్ని సభలు పెట్టారు తప్ప, సభలు పెట్టిన తర్వాత కేసీఆర్ ఎప్పుడు కూడా బయటికి రాని పరిస్థితి, కేవలం ఓన్లీ ఫామ్ హౌస్లోనే ఉండే పరిస్థితి మనకు కనిపించింది. ఇటు అసెంబ్లీ కూడా రాని పరిస్థితులు గత 2 సంవత్సరాల నుంచి కూడా 2.5 ఏళ్ళ నుంచి కూడా కనిపించలేదు. సో ఇవాళ మరి 2.5 ఏళ్ళు అంటే దాదాపు అంటే కేసీఆర్ ఒక వ్యూహంతోనే ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ప్రభుత్వానికి 5 సంవత్సరాల టైం ఉంటుంది అంటే సగం సంవత్సరం అంటే సగం 2.5 years అంటే సగం పీరియడ్ అయిపోయింది. ఇంకా సగం పీరియడ్లో ఒక 1 year ఎలక్షన్స్ వెళ్తాయి కాబట్టి ఈ 1.5 yearలో గట్టిగా ప్రశ్నించాలి, ప్రయత్నం చేయాలనే వ్యూహంతో కేసీఆర్ బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ నేపథ్యంలోని జగిత్యాల సభ తర్వాత నేరుగా తెలంగాణ భవన్లో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత ఇందులో కూడా కొన్ని కీలక అంశాలు మాట్లాడడం, అది మొన్న జగిత్యాల సభలో మర్చిపోయారని అనుకోవచ్చు. ఆ విషయాలను ఇక్కడ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన విషయంలో అక్కడ జగిత్యాలలో కేసీఆర్ మాట్లాడలేదు. ఆ విషయం ఇప్పుడు ఇక్కడ తెలంగాణ భవన్ వేదికగా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా సిఆర్ పాటిల్కి సంబంధించి కాళేశ్వరం గతంలో చేశారు కామెంట్స్, అవి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణ భవన్ వేదికగా మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్కటి వాళ్ళ ప్రభుత్వం మీద ఎండగడుతూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలని రెండింటిని టార్గెట్ చేసి కేసీఆర్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేసీఆర్ బహిరంగ సభలు అదేవిధంగా ఏ అంశం మీదనైనా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ వాతావరణం చూస్తూ ఉంటే కూడా చూడాలి మరి గులాబీ పాస్ కేసీఆర్ మరి ఈసారి నుంచి ప్రజల్లోనే ఉంటారా ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇటు పార్టీ నాయకులకు కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కమిటీల వారీగా ఏదైతే ఇప్పుడు జిల్లాలకు సంబంధించి కమిటీల వారికి కూడా దానికి సంబంధించిన ఒక వ్యూహాలు కూడా రచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఏ జిల్లాలు ఏ నియోజకవర్గాల్లో ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకుపోవాలి, ఎవరెవరికి బాధ్యతలు అప్పగించాలి, జిల్లాల కమిటీ ఇన్ఛార్జీలు, నియోజకవర్గాల కమిటీ ఇన్ఛార్జీలకు సంబంధించి అవన్నీ కూడా తెలంగాణ భవన్ వేదికగా కీలక భేటీ కూడా అయినట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే. సో రానున్న 1.5-2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ గట్టి వ్యూహంతో ముందుకు పోతుందనే చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. అది కేసీఆరే దానికి సాక్ష్యం, కేసీఆరే బయటకు వచ్చి మాట్లాడడం అనేది సో దానికి నిలువత్తు సాక్ష్యంగా కనిపిస్తూ ఉన్నది. సో ఈ మే ఆర్ జూన్లో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని అంటున్నారు. కమిటీలు ఏర్పాటు అయిపోయిన ఆ తర్వాత జిల్లాల పర్యటనలు ఉంటాయి. కేటీఆర్ గతంలోనే చెప్పడం జరిగింది. ఈ ఏదైతే జిల్లా పర్యటనకు సంబంధించి 2027లో కేటీఆర్ పర్యటన ఉంటుందనేది కేటీఆర్ స్వయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కూడా బయటికి వెళ్తా ఉన్నాడు 2027 అంటే ఎలక్షన్ ముంగట ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని ఇదంతా ఈ వాతావరణం అంతా కూడా చూస్తుంటే అర్థమవుతా ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.